మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు? ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం దీని లక్ష్యం. భూమిపై ఉన్న సహజ వనరుల్లో మహాసముద్రాలు అతి ముఖ్యమైనవి. సముద్రంలో ఉండే జీవుల ద్వారా 25% ఆక్సిజన్ వాతావరణంలోకి వెలువడుతుంది. మానవులకు 17% ఆహార ఉత్పత్తులు వీటి నుంచే లభిస్తున్నాయి. ఇక మొదటిది, లదాఖ్ కోసం 3 నిబంధనలు ప్రకటించిన రాష్ట్రపతి. జూన్ 3న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి లదాఖ్ కోసం 3 ప్రధాన నిబంధనలను ప్రకటించారు. స్థానికులకు 85% ఉద్యోగ రిజర్వేషన్లు, బోటి, పుర్గీతో సహా 5 భాషలకు అధికారిక గుర్తింపు, హిల్ కౌన్సిల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అందించే లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిబంధనలకు సవరణలు ఇందులో ఉన్నాయి. ఇక రెండవది, భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. బ్రెజిల్లో 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ముగిసింది. భారత ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ నాయకత్వం వహించారు. ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. 2026లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఇక మూడవది, ఎన్ఈవీఏను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి. జూన్ 9న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పుదుచ్చేరి శాసనసభ కోసం జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఎన్ఈవీఏ అనేది శాసనసభ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్. వన్ నేషన్ వన్ అప్లికేషన్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలను అనుసంధానించడం దీని లక్ష్యం. ఇక నాలుగవది, ఎఫ్ఏఐ కొత్త చైర్మన్ గా శైలేష్ సి మెహతా. ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ గా శైలేష్ సి మెహతా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఫెర్టిలైజర్ పరిశ్రమలో ఆయనకు 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. మెహతా గతంలో 5 సంవత్సరాలకు పైగా ఎఫ్ఏఐ మోస్ట్ రీజియన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక ఐదవది, ఐబెక్స్ తరహా 88.4 FM ను ప్రారంభించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉత్తరాఖండ్లో భారత సైన్యం మద్దతుతో నిర్వహించే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన ఐబెక్స్ తరహాన 88.4 FM ను ప్రారంభించారు. ఇది యువత గొంతును వినిపించే శక్తివంతమైన మాధ్యమమని, సమాజాన్ని ఏకతాటిపైకి తెస్తుందని, స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, G7 సమ్మిట్ 2025 ఏ దేశంలో జరగనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.